యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన 35. కీర్తన 35ని దావీదు 3 భాగాల్లో విభజించినట్టు మనం చూడొచ్చు. ఒక్కొక్క భాగం అయిపోగానే ఆయన ఒక శత్రువుని వివరించి ఆ భాగంలో చివరికి దాని నుంచి విడుదల వస్తే ఆయన ప్రభుని ఎలా ఆరాధిస్తాను అనే మాటని ఆయన వాగ్దానపూర్వకంగా ప్రభుతో చెప్తూ ఒక భాగాన్ని అంతం చేసినట్టు మనం చూడొచ్చు. మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే 10వ వచనంలో ఆయన నా ఉంటున్న అంతరింద్రియం అంతటితో నేను ప్రభు గురించి వర్ణిస్తాను. నీలాంటి సమానులు ఎవరు? బలమైన వారు నా వల్ల కానంత బలమైన వాళ్ళు పేదవాళ్ళ మీద పడినప్పుడు నీవు వారి పక్షంగా నిలబడ్డావు. తన అంతరింద్రియం అంతటితో ప్రభుని కీర్తిస్తాను అని చెబుతా ఉంటున్నాడు. రెండవ భాగంలో ఆయన 18వ వచనంలో ఆయన జన సమూహం అంతటి ఏట, మహాసమూహం ఏట ఆయన ప్రభుని కీర్తిస్తాను అనే మాటని పలుకుతా ఉంటున్నాడు. ఎప్పుడైతే రెండవ ప్రజల కోవ నుంచి ఆయన విడుదలిస్తాడు. మూడవది మనం చూసినట్లయితే ఆయన 28వ వచనంలో ఆయన అంటున్నాడు, ప్రభా నా నాలుకతో నీ యొక్క మహిమని నేను ప్రచురపరుస్తాను, దినమంతా నీ యొక్క నీతిని నేను ప్రచురపరుస్తాను అని అంటున్నాడు. అంటే ఇది 3వ కోవ ప్రజలపై ఎప్పుడైతే ప్రభు విజయం ఇస్తాడో అప్పుడు ప్రభుని ఇలా కీర్తిస్తా అంటున్నాడు. నెట్టికి ఈ మూడిని మనం కలిపి చూసినట్లయితే ఇది చక్కగా చెప్తున్నాడు. మొదటిది తన ఆంతర్యం అంతటితో ప్రభుని కీర్తిస్తా అంటున్నాడు. రెండవది తన ప్రజలందరితో ప్రభుని కీర్తిస్తా అంటున్నాడు. మూడవది సమయమంతా ప్రభుని కీర్తిస్తా అంటున్నాడు. నిజంగా మనం అనేక సార్లు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇది చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇది జరిగించాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నాం. అక్కడి వరకు మంచిదే. అయితే మనము ప్రభుకి వాగ్దానం ఇచ్చి ప్రభుకి మనం ఇచ్చే మాటని నెరవేర్చడం గురించి దావీదు ఇక్కడ చక్కగా స్పష్టంగా రాస్తా ఉంటున్నాడు. ఈ 3 కోవల ప్రజలు ఎవరు అని మనం చూసినట్లయితే మొదటి కోవలో శత్రువులు చూస్తూ రావచ్చు. వీళ్ళు క్రియాపూర్వకంగా బాహాటంగా బట్టబయలుగా వచ్చి పోరాడేవారు. మొదటి వచనంలో మనం చూడొచ్చు. వాళ్ళు వచ్చి ఆయనతో కలహమాడుతూ ఉంటున్నారు. వాళ్ళు వచ్చి ఆయనతో బాహాటంగా కనపడేటట్టు ఆయనతో పోరాడుతూ ఉంటున్నారు. ఆయన ప్రభా నువ్వు కేడం తీసుకొని వెళ్ళు అంటే వీళ్ళు యుద్ధరంగానికి వచ్చినట్టే వచ్చి నేరుగా పోరాడే ఈ మొదటి కోవ ప్రజల్ని మనం చూడొచ్చు. కనుక వీరి గురించి ఆయన రాస్తా అంటున్నాడు 4వ వచనంలో, వీళ్ళు నా ప్రాణాన్ని తీసేయాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. వీళ్ళు నన్ను చంపేయాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. వీళ్ళు నన్ను భూమి మీద లేకుండా తుడిచేయాలని, సంపూర్ణంగా నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉంటున్నారు అని అంటున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితాల్లో మనం ప్రభుతో నడిచినప్పుడు మనల్ని కూడా హింసించేవాళ్ళు, బాహటంగా డైరెక్ట్గా హింసించే వాళ్ళు తారసపడడం సహజమైన దినముల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. యేసుప్రభు వారు చెబుతా వచ్చారు, 3 రకాల శ్రమల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మొదటిది బాహాటమైన శ్రమ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నా నిమిత్తమే మిమ్మల్ని ప్రజలు హింసించినప్పుడు, అంటే నేరుగా మొదటి భాగంలో ఆయన అంటాడు నీతి నిమిత్తమై హింసించబడేవారు. అంటే వీళ్ళు బాగున్నారు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళు నీతిమంతులుగా ఉంటున్నారు, సరిగా బ్రతుకుతున్నారు కాబట్టి నేరుగా వీళ్ళపై జరుగుతున్న దాడి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా మొదటి కోవ ప్రజల్ని మనం చూడొచ్చు. కనుక దావీదు ఇటు వారి గురించి మాట్లాడుతూ ఆయన వీళ్ళెవరో ఒక సూచన ఆయన చెప్తున్నాడు 5వ వచనంలో. వాళ్ళు గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉన్నారు. ఈ పొట్టు గురించి దావీదు ఇంతకు ముందు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఎవరైతే దుష్టులు లేఖనాలకి దూరంగా బ్రతుకుతారు, దేవుని మీద ఏమాత్రం భయము లేకుండా, దేవుని మీద ఆప్యాయత లేకుండా బ్రతుకుతారో అటు వారిని ఆయన పొట్టుతో సమానులుగా ఎంచుతా వచ్చారు. కనుక వీళ్ళు దేవునితో బాగలేరు, వీళ్ళు దావీదుతో నేరుగా వచ్చి పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. దావీదుకి విరోధంగా పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. వీళ్ళు దావీదుని ఒక గొయ్యి తవ్వి దావీదుని దాంట్లో పారేద్దాం అంటే ఒక మాటలో ఒక ప్రణాళిక వేశారు, ఒక కుట్ర వేస్తూ వచ్చారు దావీదుని వీళ్ళు పాడు చేయడానికి. కనుక దావీదు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు వాళ్ళు వేసే కుట్రలో వాళ్ళే పడనివ్వు అని మాట్లాడుతూ నా పక్షంగా కార్యాన్ని సాధించు, వాళ్ళ విరోధంగా పోరాడు అని చెప్తా ఉంటున్నాడు. నెటికి ఇదంతా చెప్పిన తర్వాత అంటాడు, ప్రభా నువ్వు నాకు విజయం ఇచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నీ నామాన్ని
నేను నా అంతరింద్రియం అంతటితో కీర్తిస్తాను అంటున్నాడు. కనుక మొదటి కోవ మన నీతి నిమిత్తమై డైరెక్ట్గా మనల్ని హింసించేవాళ్ళు. రెండో కోవ గురించి ఆయన 11వ వచనం నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు. 11వ వచనం నుంచి మాట్లాడే ఈ రెండవ జాబితా ప్రజల గురించి మనం చూసినట్లయితే వీళ్ళు దావీదుకి చాలా దగ్గరైన వాళ్ళు. ఒకప్పుడు దావీదుతో చాలా బాగుండే వాళ్ళు. దావీదు వీళ్ళతో చాలా మంచి హృదయ సంబంధాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. అదే ఆయన రాస్తున్నాడు 11, 12 వచనాల్లో, నేను ఎరగని విషయాలు నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నారు. అంటే దీనికి బహుశా ఆయన సౌలు గురించి రాస్తా ఉంటున్నాడేమో. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 9వ వచనంలో దావీదు అడుగుతున్నాడు, సౌల్ని అడుగుతా ఉంటున్నాడు, నువ్వు ప్రజలు దావీదు నీకు కీడు చేయడానికి వచ్చాడు అని అన్నప్పుడు నువ్వు ఎందుకు వింటున్నావు, నువ్వెందుకు అది నీ మనసులో తలస్తున్నావు అని దావీదు సౌల్ని ప్రశ్నిస్తా ఉంటున్నాడు. 17వ వచనంలో సౌలు జవాబిస్తున్నాడు, నువ్వు నాకంటే నీతిమంతుడు, నువ్వు నాకు మేలు చేసావు, నేనైతే నీకు కీడు చేశాను. కనుక దావీదు మేలు చేస్తా ఉంటున్నాడు. దావీదు మేలు చేస్తున్నాడు, కానీ మధ్యలో ఉంటున్న వాళ్ళు మాత్రము దాన్ని అబద్ధంగా పుట్టించి, లేనిపోయిన మాటలు పుట్టించి, వాళ్ళు కలహాలు పుట్టించి, వాళ్ళ నోటితో దాడి చేసి దావీదుకి ఎంతో నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. దావీదుకి ఎంతో కీడుని తీసుకొని వస్తూ ఉంటున్నారు. కనుకనే వీళ్ళు తనకి దగ్గరగా ఉంటున్న వాళ్ళు, కానీ ఆయనని వెన్నుపోటు పొడిచే వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన వాళ్ళని ఎంత ప్రేమించాడో, వాళ్ళకి ఎంత మేలు చేశాడో, వాళ్ళని ఎంత సంరక్షించాడో చెబుతా ఉంటున్నాడు. 13వ వచనంలో, వారు బలహీనులుగా వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను గొడపట్ట వేసుకున్నాను, నేను ఉపవాసం ఉన్నా, నేను ఏడ్చాను, నా ప్రార్థన జవాబు రాకపోతే నా సొంత స్నేహితుడికో నా సహోదరునికో మా తల్లి కోసం ఏడ్చినట్టు నేను ఏడ్చాను. అయితే నేను తొట్టిల్లినప్పుడు వాళ్ళు మాత్రం నన్ను గేలి చేశారు, నేను పడిపోయినప్పుడు వాళ్ళు మాత్రం మంచి పని అయింది అన్నట్టు నన్ను చాలా సూటిపోటి మాటలతో, కొండపు మాటలతో నన్ను ఎంతగానో గాయపరుస్తూ వచ్చారు అని చెబుతున్నాడు. కనుక వీళ్ళు ఏదో వచ్చి యుద్ధం చేయట్లేదు, కానీ మాటలతోనే యుద్ధం చేస్తూ ఉంటున్నారు. మేలు పొంది కీడుని ఇస్తూ ఉంటున్నారు, క్షేమాన్ని పొంది వీళ్ళు అపాయాన్ని ఇస్తూ ఉంటున్నారు. దావీదు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళేమో గేలిని ఇస్తూ ఉంటున్నారు. దావీదు వాళ్ళ కొరకై అంగలారుస్తే వాళ్ళేమో దావీదు పడిపోతూ ఉంటే, లేక దావీదు నాశనంలో వాళ్ళు ఆనందిస్తూ ఉంటున్నారు. కనుక దావీదు ఇట్టి వారి గురించి మాట్లాడుతుంటున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి రెండవ కోవ గురించి ప్రభు ప్రస్తావిస్తూ ఉంటున్నారు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఆయన అంటున్నాడు, నా నిమిత్తమై మిమ్మల్ని జనాలు దూషించినప్పుడు, జనులు మిమ్మల్ని లేనిపోయిన మాట్లాడినప్పుడు, అబద్ధాలు పలికినప్పుడు, మీ మీద అన్ని రకములు నిందలు వేసినప్పుడు సంతోషించుడి అని అంటున్నాడు. ఎందుకు అని అంటే, పరలోకమందు మీ బహుమానం అధికమగును. కనుక మన జీవితాల్లో మన యొక్క సంతోషము ఎంత శ్రేష్టమైంది, ఎంత అద్భుతమైంది అని అంటే, ఆ సంతోషము మన జీవితాల్లో ఎందుకు ఉంటుంది అని అంటే, మన పరలోకంలో బహుమానము. మనం మేలు చేసినప్పుడు వాళ్ళే మనకి కీడు చేసినప్పుడు అది చాలా గాయపరుస్తారు. మనము ఒక వ్యక్తిని బహుగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి తిరిగి ప్రేమించకపోతే పర్వాలేదు, కానీ ఆ వ్యక్తి తిరిగి కీడు చేస్తే మనము చాలా గాయపరచబడతాం. మనం ఎంత గాయపరచబడతామంటే, మనకి కీడు కలిగించే వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత గాయపరచబడతాం. బయటోడు కీడు చేస్తే మనకంత పెద్ద నొప్పి ఏం కలగదు. అదే దావీదు అంటున్నాడు, షిమి అభిషాలోములను పోల్చి ఆయన అంటున్నాడు, నా సొంత కుమారుడైన అభిషాలోమే నా ప్రాణం తీయ చూచుచుండగా బయటోడు షిమ్మి చేస్తే దాంట్లో పెద్ద ఏం ఆశ్చర్యము అని అంటున్నాడు. అంటే ఎంత ప్రేమిస్తామో వారే మనల్ని అంత గాయపరచగలరు. కనుక ఎవరినైనా పరిమితి కలిగే ఉండాలి అనే సంగతి మనం నేర్చుకోవాలి. ఏసొక్కడే మనం గాయపరచని వాడు కనుక ఆయన ఒక్కడే మన పూర్తి స్థాయి ప్రేమకి యోగ్యుడు. ఆయన ఒక్కడే అవధులు లేని ప్రేమకి యోగ్యుడు. వీళ్ళ నుంచి నన్ను తప్పించు ప్రభా, నేను నిన్ను స్తుతిస్తాను, అందరి జనం ముందు నేను నిన్ను కొనియాడతాను అని చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు మూడో కోవ ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. వీళ్ళు 19వ వచనంలో నుంచి ఆయన రాస్తూ అంటున్నాడు, వీళ్ళైతే లోపలే నాకు విరోధంగా పోరాడుతూ కంటి చూపులతో గేలి చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు హృదయంలో ద్వేషాన్ని నా మీద పెంచేసుకుంటారు. వీళ్ళు మాట్లాడినప్పుడు చాలా గుచ్చి నన్ను మాట్లాడతారు. చాలా అసమాధానం పుట్టించే మాటలు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు నేను చేయని విషయాలు నా మీద అభాండాలుగా వేసేస్తారు అని 20వ వచనంలో అంటున్నాడు. వీళ్ళు నెమ్మదిగా బ్రతికే వాళ్ళని అనవసరంగా వీళ్ళు జోక్యం చేసుకొని
వాళ్ళని కయ్యమాడిచ్చి వీళ్ళు వాళ్ళని పాడు చేసేవారిగా ఉంటున్నారు. అటు వారు నన్ను గేలి చేస్తూ, ఆహా ఆహా, ఈ వ్యక్తి చచ్చిపోతున్నాడు, ఈ వ్యక్తి మీద కీడు మేమే చూసామని కొత్త కొత్త మాటలు పుట్టిస్తారట 21వ వచనంలో. ఆ తర్వాత ప్రభా వీళ్ళు వీళ్ళు చేసే పనులు నీకు తెలుసు. 26వ వచనంలో వీళ్ళు వెనక మాట్లాడతారు, వీళ్ళు హేళనతో మాట్లాడతారు, వీళ్ళు గేలి చేస్తూ మాట్లాడతారు, వీళ్ళు చాలా చాలా అధ్వానంగా నన్ను కృంగదీస్తూ ఉంటున్నారు అని చెప్తా ఉంటున్నాడు. వీళ్ళు బహుగా హెచ్చించుకొని నా యొక్క నాశనంలోనే ఆనందిస్తూ ఉంటున్నారు అని చెబుతూ, ఇటు వారి నుంచి నాకు విడుదల ప్రభా, ఇటు వారికి విరోధంగా నువ్వు పోరాడు ప్రభా అని చెబుతూ వాళ్ళని అవమానంతో నింపు అని చెప్తున్నాడు. ఎందుకు తన కొరకు వేరే వాళ్ళని ఇంతగా శపించమని, లేక చంపమని, లేక అవమానం పాలు చేయమని ఆయన కోరుకుంటున్నాడు? ఇది మంచిదేనా అని అంటే, ఇదేదో తన స్వార్థం కొరకు అడిగే మాట కాదు. కింద చదువుతూ మనకు అర్థమవుతుంది 27వ వచనంలో, ప్రభా ఇటు వాళ్ళకి మీరు గనక కీడు చేస్తే, ఇటు వాళ్ళకి విరోధంగా మీరు పోరాడితే, మీరు వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి రావాల్సిన శిక్ష వారికి ఇస్తే, అప్పుడు నీ దాసుడనైన నేను నిన్ను స్తుతించగలను, నీ దాసుని క్షేమాన్ని కోరు వారికి క్షేమం కలుగుతుంది. అంటే వీళ్ళు ఉండడం బట్టి ఆయనకి కీడు, ప్రజలకి కీడు, దేవుని నామానికి మహిమ రాలేని పరిస్థితి. కనుకనే దావీదు అంటున్నాడు, ప్రభా నువ్వు జోక్యం చేసుకో, అప్పుడు నీ నామానికి మహిమ వస్తుంది. చివరిగా ఆయన అంటున్నాడు, ఒకవేళ నువ్వు వీళ్ళ నుంచి నాకు విడుదలిస్తే, అప్పుడు జీవితం అంతా, ప్రతి దినం అంతా నేను నిన్ను కీర్తిస్తాను. మొదటి కోవ ప్రజలు నేరుగా పోరాడేవారు, రెండో కోవ ప్రజలు హృదయాన్ని దగ్గరుండేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవారు, మూడో కోవ ప్రజలు వీళ్ళు మాటతో, సూటిపోని మాటలతో వెనక నుండి వీళ్ళు అవాండాలు వేసుకుంటూ, వీళ్ళు హృదయంలో కక్షని పెంచుకుంటూ, వీళ్ళు పరోక్షంగా గాయపరిచేవారు. కనుక యేసుప్రభువు ఈ మూడో గుంపు ప్రజల గురించి కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, శత్రువు మిమ్మల్ని ఇంతకుముందు ప్రవక్తలను ఎట్లా చంపాడు, మిమ్మల్ని కూడా అలానే వాడు హింసిస్తాడు, అయితే మీరు ధన్యులు అని చెప్తా ఉంటున్నాడు. కనుక మనం కూడా దీనికి సిద్ధపడే ముందుకు వెళ్ళాలి. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు కేవలం ప్రభు మనకి విజయం ఇవ్వడమే కాదు, మనం కూడా ప్రభుకి మాట ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నిన్నుగా చూసే కృపను అనుగ్రహించండి. మా ప్రతి పరిస్థితిలో దేవా, బయట శత్రువైనా, మా దగ్గర వాళ్ళైనా, మాకు కీడు చేస్తున్న వారైనా దేవా, నీ దగ్గరికి రావడానికి, నీ నుంచే మేము పరిష్కారం పొందడానికి సహాయపడుతున్నాము. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.